దోషము చేసి పాపులైన మానవులతో సుభాషలు అంటే మంచి సంగతులు తెలిపినాడు, పలికినాడు. ఏంటంటే వాళ్ళు విమోచింపబడే రక్షణ మార్గాన్ని ఆయనే వేసినాడు. అర్థమైందా? మీలో ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు? చేతులు ఎత్తండి. నేను ప్రభువు నందు విశ్వాసం ఉంచినోళ్ళు దేని మీద విశ్వాసం ఉంచారు? ఆయన జ్ఞానం మీద. చెప్పు, నీ తండ్రి జ్ఞానవంతుడా పిచ్చోడా? ఏమాత్రం జ్ఞానమో? అబ్బా, మహాజ్ఞాన. అంత పెద్ద జ్ఞానవంతుడిని పెట్టుకుని మరి ఎందుకు దడ ఆయాసం పెంచుకుంటున్నావు? స్తోత్రం. అంటే జ్ఞానేలే కానీ అప్పుడప్పుడు ఎందుకు డౌట్ వస్తుంటుంది అన్నయ్య. ఆ డౌట్ వచ్చినప్పుడు నువ్వు బిళ్ళలు మింగాల్సి వచ్చింది, దడకనో ఆయాసానికి. డౌట్ లేనప్పుడు ఏ బిళ్ళలతో పని లేదు. నీకు డౌట్ వచ్చినప్పుడల్లా నువ్వే మింగాల్సి వస్తుంది. అది ఇప్పుడు వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిది నువ్వు గుర్తించాలి, నీ దేవుడు. రెండవది, నిన్ను ఇప్పుడు కాదు ప్రేమించింది, అస్సలు నువ్వు నిర్మించబడక ముందే నీ సమస్యకు పరిష్కారాన్ని రెడీ చేసి అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టడానికి ఇష్టపడి ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు కాదు, అసలు తల్లి గర్భమందు నీవు రూపింపబడక మునుపే ఆయన నిన్ను ఎరుగున్నాడు, నిన్నప్పుడే ప్రేమించున్నాడు ఆయన. ఎంత ప్రేమ నువ్వు అంటే ఆయనకి. అందరు చెప్పండి, ఎంత ప్రేమ? ప్రాణము పెట్టున్నంత ప్రేమ. ఏమండి, శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నా ప్రభు పొంతి పిలాతు సభలో గొర్రె వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా తలదించుకున్నాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించే, నన్ను ప్రేమించే. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యము స్తోత్రాలు స్తుతులు గైకొనే నా ప్రభు రోమా సైనికుల చేత దూషణ పొందాడు, తిట్లు తిన్నాడు. ఎప్పుడు ఘనత పొందే నా ప్రభు అని ముఖం మీద ఉమ్మితే నీకోసం నా కోసం. చూడు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే పక్కన నీ శత్రువు ఊస్తే నీ కోపం వచ్చింది, పక్కన ఊసినా కోపం వచ్చింది. కానీ నిన్ను బట్టి నా ప్రభు ముఖం మీద ఉమ్మిపడింది. ఆయన రివర్స్ అవలా. ముసుగు వేసి పిడిగుద్దులు గుద్ది, బోధకుడా నిన్నెవరు గుద్దారో ప్రవచించు అని ఆయనను తూలనాడి, ముఖం మీద వెంట్రుకలు పెరికి, జుట్టు పట్టి వెనక లాగి, డొక్కలో గుద్ది, ముఖం మీద కొట్టి, ముక్కుల వెంట రక్తం, చెవుల వెంట రక్తం, నోటి వెంట రక్తం. ఇవన్నీ ఎవరి నిమిత్తమో తెలుసా? నీ కోసం ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నీకోసం అవమానాలు సహించాడు, దెబ్బలు తిన్నాడు. 3 సార్లు ఆ మోయశక్యంగాని భారమైన సిలువను తన మీద వేసుకొని పడ్డాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము గాయాలమయమైపోయినాడు. ఎవరిని ప్రేమించో తెలుసా? నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి. ఆయన ఆ పని చేయలేదనుకో, మన పాప భారానికి మనందరి సృష్టికర్తగా ఆయన వెల చెల్లించలేదనుకో, మనందరం తీర్పుకు వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి మన పాపాలను బట్టి. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? పిల్లల పాపాలకి తండ్రి డబ్బులు కట్టినట్టు మనుషులందరి పాపాలకు ఆయన తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. తన ప్రాణమునే క్రయధనముగా చెల్లించాడు. ప్రియులారా, దీన్ని బట్టి దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వాలి. తండ్రి ప్రేమ అర్థం కావాలి, కుమారుడి ప్రేమ కూడా నీకు అర్థం కావాలి. పరలోక తండ్రి యేసయ్యని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి చెప్పాడు. అంత మంచి కుమారుణ్ణి మనందరి నిమిత్తం సిలువలో బలి చేయడానికి ఆ తండ్రి త్యాగం చేశాడు. మన పరలోక తండ్రి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీరు, పరలోక తండ్రికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? యేసయ్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? తన తనువుని కూడా లక్ష్య పెట్టలేదు. సో ఇది దేవుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. శాశ్వతమైన కృప నీ ఎడల నా ఎడల కనపరుస్తున్నాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. నీ దేవుడు జ్ఞానవంతుడు. రెండవది, నీ దేవుడు నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడు. నీకు శత్రువు కాదమ్మా.
నీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుమతించే పరిస్థితులు కొన్ని శ్రమగా మనకు అనిపించవచ్చు, కానీ అవి మన మేలుకే. బాయ్, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారే, కాసేపు మౌనంగా ఉండండి. తమ్ముళ్ళు, పరిచారకులా, వాళ్ళ డైలాగులు వినపడుతున్నా, కాసేపు మౌనంగా ఉండండి. లేకపోతే మీరన్నారండి, మాట్లాడండి. లేకపోతే స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవది ఏం చెప్పాను అది ప్రేమ గురించి మాట్లాడుతున్నాను నేను. జ్ఞానవంతుడు రెండవది, నిన్ను అమితంగా రైట్. మూడవది, నీ కోసం ప్రాణం పెట్టైనా నిన్ను బ్రతికించుకొనుటకు శక్తి గలవాడు. విశ్వాసమును బట్టి లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడిని లే అంటే లేచి గంతులు వేసి నడిచాడు. అది నా దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్. అదే కదా మనం చదువుకున్నాం, అది నా దేవుని శక్తి. ఓకేనా? నువ్వు అనుకుంటావేమో నీ శరీరం ఇప్పుడు రోగగ్రస్తం కావచ్చు, నా తండ్రి చిత్తమైతే ఇక్కడే నిన్ను స్వస్థపరిచి మళ్ళీ ఆరోగ్యంగా నిలపగలడు. ఇంకొకటి, ఒకవేళ నేను మన కన్ను మూసిన మన డెడ్ బాడీస్ను కూడా తిరిగి సజీవంగా లేపగల దమ్మున్నోడు మన దేవుడు. చెప్పు, ఏం చెబుతావు నువ్వు? మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన వాడు త్వరలో రాబోతున్నాడు. ఖచ్చితంగా లేపుతాడు ఆయన. ఇప్పుడు దైవజనుడు నిద్రించాడు. ఇప్పుడు హాట్ టాపిక్ అదే నెట్లో. అయితే మన విశ్వాసం ఏంటి? భూస్థాపన చేశాం, తప్పనిసరిగా యేసు రెండవ రాకడలో ఆయన సజీవుడై ఈసారి మట్టి శరీరంతో కాదు, మహిమ శరీరంతో లెగుస్తాడు, అక్షయ దేహంతో లెగుస్తాడు, శాశ్వతంగా జీవిస్తాడు. ఆ కుటుంబానికి ఆ సంగతి తెలుసు. ఈరోజు మీ అందరికీ ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో పాపాలు కడిగేసుకున్నారో వారందరికీ నిరీక్షణ ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నానండి. నేను మీకు ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు తీసుకుంటారు? ఏమండి? అది తమ్ముడు వచ్చాడు ముందు. మీరు కూర్చొని నేను తీసుకుంటా అన్నారు కానీ మీరు రాలా. సరే పాప, అమ్మాయి అక్కడి నుంచి పడతా వస్తుంది. ఓకే, నిలబడండి నలుగురు. ఇందులో ఉంటే చూసి నాయన. ఏమండి, నేను చెప్పిన మాట ఎంతమందికి వినపడింది? నేను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్న మాట మీరు ఎంతమందికి వినపడిందా? మరి రాలేదేంది? మీరు రావాలిగా. నేను నువ్వు దాచిపెట్టుకుంటున్నాయింది ఈ మరి ఇటు ఇదిగా. ఇప్పుడెవరు రాకండి. అదిగో, గాడ్ బ్లెస్ యూ. అవునా? సరదా. మళ్ళీ ఇప్పుడు అట్లా అందరూ వస్తారేమో. ఇంకో ఇక అట్లా ఆగండి. 5 మెంబర్స్ వచ్చారు. ఒకసారి మీరు నాకెళ్ళి చూడండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇవ్వాలని పిలిచాను. నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. అందరికీ వినబడింది, కానీ అందరూ లేచి వేళ్ళలాగా పరిగెత్తలా. అవునా? ఎందుకంటే నాకు తెలిసి మీకు లాజిక్ పనిచేసి ఉంటుంది. 100 రూపాయలు ఇస్తాను అన్నాడంటే ఊరికి ఎందుకు ఇస్తాడులే అని కొంతమంది ఈ మాట అన్నాడంటే ఏదో మెలిక ఉంటుంది అని కొంతమంది ఆయన ఇస్తాడన్నా మనం పరిగెత్తి ఎగబడి పోతామని చండాలంగా అనే ఫీలింగ్తో కొంతమంది. దేవునికి స్తోత్రం. 100 రూపాయల కోసం మరీ కడుపాత్రం పరిగెత్తుతామా ఏంది అని మీ ఆలోచనలన్నీ ఇప్పుడు నేను చెప్తున్నా కరెక్టే కదా? ఖచ్చితంగా వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచన మిమ్మల్ని కూర్చోబెట్టింది. కానీ ఇవేవి వీళ్ళు ఆలోచించలా, జస్ట్ నా మీద విశ్వాసం ఉంచారు. అన్న ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని నమ్మారు, నమ్మి వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ పొందుకున్నారా? మరి రానోళ్ళు ఇప్పుడు నా దగ్గర లేవా? 500 ఇచ్చాను కదా, ఉన్నాయా లేవా?
నా దగ్గర ఉన్నాయి. కానీ విశ్వసించి ముందుకు వచ్చిన వాళ్ళు పొందుకున్నారు, సందేహించి కూర్చున్నోళ్ళు అక్కడే ఆగిపోయారు. నా దేవుని రాజ్యం కూడా అలాంటిదే. నా ప్రభు రాజ్యం కూడా అలాంటిదే. పరలోక రాజ్యం కూడా అలాంటిదే. నా యేసయ్య ఇచ్చే నిత్య బహుమానం అలాంటిదే, నిత్య జీవం అలాంటిదే, నిత్య రక్షణ అలాంటిదే. విశ్వసించిన వాళ్లే స్వతంత్రించుకుంటారు. పసిబిడ్డల్లాగా నమ్మి పరిగెత్తిన వాళ్లే ధన్యులవుతారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి తర్కాలతో, పిచ్చి లాజిక్లతో కూర్చున్న వాళ్ళు అలాగే విడవబడతారు. ఇప్పుడు వీళ్ళకి 100 రూపాయలు అనగానే మీకు ఈజీగా అర్థమైంది. యేసు ప్రభు నీ ఆత్మను రక్షిస్తాను, నీ పాపాలన్నీ కడిగేస్తాను, రా మారు మనసు పొందు, నీ పాపములన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొంది నీళ్ళల్లో మునిగి బాప్తిస్మం పొందు, ఆ పాపాలన్నీ నా మీద వేసుకొని నేను మోస్తాను, ఇక నుంచి క్రొత్త జన్మను ఎత్తు, నూతన జీవితం జీవించు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, శాశ్వతమైన ఆశీర్వాదమైన నిత్య జీవాన్ని నీకు ఇస్తాను, నీ లైఫ్ను నా చేతుల్లోకి తీసుకొని నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను అని ఆయన ఈరోజు పిలుస్తున్నాడు ఇక్కడ ఉన్నోళ్ళని.